సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరాం. ఆనందము సమస్త పదార్థములందు అంతర్భూతమై ఉంటుంది. శ్రీమంతుని గృహమునందు సిరి సంపదలు అనేకంగా కనిపించుతున్నప్పటికీ ఈ అనేక సిరి సంపదలకు ఆలవాలమైనది లక్ష్మీయే. ఈ లోకంలో మానవులు అనుభవించేటి ఇంద్రియానందము, విద్యానందము, మనో ఆనందము, ఈ సర్వ ఆనందములు కూడాను బ్రహ్మస్థానము నుండి వెలువడిన కిరణములే. ఉపాధి భేదములు పురస్కరించుకొని ఆనందము పరిపరి రూపముల రూపొందింపజేస్తున్నదే గాని ఆనందము యొక్క మూల స్థానము ఒక్కటే. బావి నుండి తీసుకొచ్చిన నీరు నీరే, అయితే బావి నుండి తేవడం చేత ఇది బావి నీరు అని చెబుతున్నారు. కుళాయి నుండి తీసుకుని రావడం చేత కుళాయి నీరు, చెరువు నుండి తేవడం చేత చెరువు నీరు అంటున్నాం. అది కూడాను నీరే. బావి నీరు, కుళాయి నీరు, చెరువు నీరు, ఇలా ఉపాధి భేదములు పురస్కరించుకొని వీటికి ఈ రకమైన పేర్లు వచ్చినవి గాని నీరు మాత్రము ఒక్కటే. అలాగే ఇంద్రియానందము, విద్యానందము, మనో ఆనందము, ఈ సర్వ ఆనందములకు మూలము బ్రహ్మస్థానమే. అదే విధముగా ఇంద్రియములతో అనుభవించే ఆనందము బ్రహ్మానందము యొక్క స్వభావమే. విద్యలతో అనుభవించే ఆనందము కూడా విద్యానందం అని చెప్పినప్పటికీ కూడా ఇది కూడా బ్రహ్మ యొక్క కిరణమే. లోకంలో సంసార సంబంధమైన విషయవాంఛలు అనుభవించే సమయంలో కలిగే ఆనందమును విషయానందము అంటారు. ఇది కూడాను బ్రహ్మానందము యొక్క భాగమే. ఆనందము సమస్త పదార్థములందు అంతర్భూతమై ఉన్నది కనుక ఆనందము భగవత్ స్వరూపము. అది ఆనందము భగవత్ స్వరూపం అనే సత్యము మనం గుర్తుంచుకోవటం అత్యవసరము. ప్రతి పదార్థమునందు సచ్చిత్ ఆనందము అనే అంశములు ఉంటున్నాయి. ప్రతి విషయమునందు చిన్న చిన్న మార్గములందు విచారణ చేసి చూచిన ఈ సత్ అనేది చక్కగా కనిపించడానికి వీలవుతుంది. సత్ చిత్ ఆనందములు మానవుని యొక్క స్వభావములు. ఒక పిల్లవాడిని తీసుకొని మార్కెట్కో ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు అన్నీ చూడాలని ఆశిస్తాడు. అమ్మా ఇది ఏమిటి, అది ఏమిటి, దీనికి పేరు ఎట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా ఉంది, ఇలా ప్రశ్నించి ప్రతి విషయము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏదైనా ఒక గుంపు చేరి మాట్లాడుతున్న సమయంలో ఆ గుంపులో మాట్లాడేది ఏమిటి తెలుసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. తెల్లవారి లేచినది మొదలు ప్రతి పేపరు చూస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అని. అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశం ప్రతి వ్యక్తికి ఉంటుంది. దీనిని చిత్ అన్నారు. చిత్ అంటే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశమును చిత్ అని ఇక్కడ చెప్తున్నారు. అనగా అన్ని తెలుసుకోవాలనే సంకల్పము ప్రతి వ్యక్తి యందు ఉండడం చేత వారిని చిత్ స్వరూపుడని చెప్తారు. మన కంటెదుట నిత్యము ఎంతమంది మరణిస్తున్నారో, ఎన్ని విధములైన కష్టములకు గురవుతున్నారో, ఎన్ని బాధలకు గురవుతున్నారో మనం చూస్తూ తెలుసుకుంటూ వింటూ కూడాను ఇంకా మనం శాశ్వతముగా జీవించాలి అనేటువంటి ఆశకు మానవులు గురవుతున్నారు. ఎన్ని జబ్బులు వచ్చినప్పటికీ వాటిని నివారణ గావించుకొని ఇంకా కొంతకాలం నిలచాలని ఆశిస్తుంటారు. అనగా తాను శాశ్వతముగా ఉండాలనే సంకల్పమే సత్ యొక్క స్వభావము. ఈ సత్ యొక్క స్వభావం వల్లనే మనిషి ఎంతటి దుఃఖములో ఉన్నప్పటికీ కూడా తను శాశ్వతంగానే ఉంటాడు అనేటువంటి సంకల్పం వస్తుంది. ఆ సంకల్పాన్ని కలిగించేది ఏమిటంటే నిజానికి శాశ్వతమే. ఎందుకంటే ఆత్మస్వరూపులం గనక అది మనం శాశ్వతమే మనం. అందుకే ఆ సత్య యొక్క స్వభావం మనల్ని చిరకాలం ఉంటాము అని అనిపిస్తూ ఉంటుంది. తాము శాశ్వతముగా ఉండాలనే సంకల్పమే సత్ యొక్క స్వభావం. సత్ అనేది నిరంతరము ఉండాలి అనే స్వభావంతో కూడి ఉంటుంది. నిజానికి ఈ సత్ యొక్క స్వభావమే మనకు గనక లేకపోయినట్లయితే రేపటి గురించి అనగా రాబోయే
కాలం గురించి ఒక ప్రణాళిక చేయటం కానీ, ఒక కార్యక్రమానికి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకోవడం కానీ, అలాగే భవిష్యత్తు పురోభివృద్ధి కానీ ఇవి ఏమీ జరగవు. ఈ సత్ యొక్క స్వభావం కనుక మనకు లేకపోయినట్లయితే మనిషి నిర్వీర్యుడైపోతాడు. కాబట్టి సత్ అనేది నిరంతరము ఉండాలి అనే స్వభావంతో కూడి ఉంటుంది. ఇదే లోకంలో అభివృద్ధికి కూడా దారి తీసేటువంటిది, కార్యసాధనకు పనికొచ్చేటువంటిది కూడా ఈ సత్ యొక్క స్వభావం. చిత్ అనేది అన్నింటినీ తెలుసుకోవాలి అనే సంకల్పాన్ని అభివృద్ధి పరుస్తుంది. మరి ఇక ఆనందము, దీనిని కోరనటువంటి వారు లోకంలో ఎవరు ఉండరు. అందరికీ ఆనందం కోరుకునేవారే అందరికీ కావాలి. ఏ విషయమైనప్పటికీ అందులో ఆనందము లభించాలని ప్రాకులాడుతుంటారు. ఏ పని చేసినా, ఏ కార్యం ఆచరించినప్పటికీ కూడా ఏదో కొంత ఆనందాన్ని తద్వారా పొందాలని చూస్తాడు మానవుడు. కనుక సచ్చిత్ ఆనందములు మానవుని యొక్క స్వభావములే. అయితే ఒకటి బింబము, ఒకటి ప్రతిబింబముగా నిరూపిస్తూ ఉంటుంది. ఈ సత్తులో కూడా అంతర్ముఖమైనది ఒకటి, బహిర్ముఖమైనది ఒకటి. దీనినే బీయింగ్ అండ్ బికమింగ్ అన్నారు. ఈ బికమింగ్ ఏమిటంటే ప్రచోదయాత్, మన యందున్న దివ్యత్వాన్ని ప్రచురింపజేసేదే బికమింగ్. తన యందే లేకపోతే ప్రచురింపజేయటానికి వీలు కాదు కదా. తన యందున్న శాశ్వత తత్వము అనగా సత్ అనే బీయింగ్ అంటే ఉండటం, ఈ బికమింగ్ యొక్క ప్రకాశమును ప్రకటింపజేస్తూ ఉన్నది. దీనిని పురస్కరించుకునే వేదములందు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు. అంటే లోపల వెలుపల ఉన్న దివ్యత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. ఈ సత్, చిత్, ఆనందము మూడు కూడా మానవుని యొక్క లక్షణములే. శాశ్వతము, క్షణికత్వము అనే రెండు పరస్పర సంబంధము కలవి మరియు అన్యోన్య ఆశ్రమమైన ఒకదానిపై ఒకటి ఆశ్రయింపబడి ఉంటుంది. జగత్తులో మనము చూచే ప్రతి విషయం కూడాను, ప్రతి పదార్థం కూడా మన లోపల ఉన్న దాని యొక్క ప్రతిబింబం, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. జగత్తంతయు కూడా బికమింగ్. దీనికి ఆధారమైన దివ్యతత్వమే బీయింగ్. ఈ దివ్యతత్వంతోటే ఈ జగత్ ప్రతిబింబమైనటువంటి జగత్తుని మనం అనుభవించగలుగుతున్నాం. ఈ శాశ్వతత్వము, క్షణత్వము రెండూ కూడా ఒకదానికొకటి బింబ ప్రతిబింబములే. ఒకటి కదిలేది, ఒకటేమో స్థిరము. ఒకటి చరము, రెండు స్థిరము. తెరపైన కొన్ని బొమ్మలు చూస్తుంటాం, పోతుంటాయి. కానీ పోనిది రానిది తెర. కనుక ఆ తెరయే బీయింగ్. వచ్చిపోయే బొమ్మలే బికమింగ్. బికమింగ్ అనే బొమ్మలే లేకపోతే బీయింగ్ అనే తెరను ఎవరూ చూడరు. ఈ బీయింగ్ అనే తెర లేకపోతే బికమింగ్ అనేది కనిపించదు. అనగా శాశ్వతత్వము, క్షణికత్వము అనే రెండు పరస్పర సంబంధమైనవి, ఒకదానికొకటి ఆశ్రయంతో కూడుకున్నటువంటివి. ఇలాంటి ఏకత్వంతో కూడిన దివ్యత్వాన్ని విచారణ చేయడానికి కొన్ని విధములైన పరిశీలనలు అవసరం. ఏం పరిశీలించాలి? జగత్తంతయు కూడాను క్షణభంగురమైనది. దీనిని జాగ్రత్త అని పిలుస్తూ వచ్చారు. ఈ జాగ్రత్తకు స్థూలం అనే దేహము అత్యవసరము జగత్తుకు. దీనినే అన్నమయ జీవితం అన్నారు. అన్నము చేత పోషింపబడి, అన్నము చేత నిర్మాణమై, అన్నము చేతనే నిర్మలమయ్యేదే నిర్మాణమేమో. అన్నము చేతనే నిర్మలమయ్యేదే ఈ స్థూల దేహము. కనుక దీనిని అన్నమయ కోశం అన్నారు. ఇది స్థూల రూపము. ఇంకా సూక్ష్మమైనవి మనోమయ, విజ్ఞానమయ కోశములు. నిన్న మొన్న 3 రోజులు 4 రోజులు పెట్టి తెలుసుకుంటున్నాం. ఈ రెండింటికి ప్రాణమయము ఆధారము. ఏతావాత ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములు ఈ మూడు చేరినదే సూక్ష్మదేహము. సూక్ష్మదేహము ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ మూడు కూడా సూక్ష్మదేహం. స్థూల దేహం మన కంటితో చూచేది. స్వప్నావస్థ యందు ఇది కొన్ని అనుభూతులను అనుభవిస్తూ ఉంటుంది ఈ సూక్ష్మదేహం. ఇంకా 5వది ఒకటి ఉన్నది, ఆనందమయం. ఈ ఆనందమయం అన్నింటికంటే కడపటిది. దీనిని కారణ స్వరూపము అంటారు. ఈ కారణ స్వరూప తత్వమే నిజమైన ఆనందము. దీనిని లవ్ అండ్ డిలైట్మెంట్ అంటాను. ఈ డిలైట్మెంట్ బాహ్యతత్వము.
ఆధారమైనది లవ్. ఈ ప్రేమయే లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రము అనుభవించుటకు వీలు కాదు. ప్రేమ ప్రకటింపబడేది. అదే ఆ ప్రకటింపబడేది ఏమిటి అంటే ప్రేమ యొక్క తత్వము. ప్రకటింపబడేది ప్రేమ. ప్రేమ లేకపోతే ప్రేమ యొక్క ప్రకటన బయట అనుభవించడానికి వీలు కాదు. కాబట్టి ఈ ప్రేమ వల్లనే ఈ లోకం అంతా కూడా జీవించడానికి వీలవుతుంది. కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ, సంఘంలో వ్యక్తులు కానీ, వస్తువుల మీద ఉండే ప్రేమ కానీ, అన్నీ కూడా ఈ ప్రేమ ద్వారానే ప్రేమ నుంచి వ్యక్తమయ్యేటువంటివి ఈ ప్రేమ తత్వము అని ఇందులో ఈ సూక్ష్మంగా ఈ పంచకోశాల గురించి కొద్దిగా చాలా సూక్ష్మంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే మూలము ఏమిటి అనేది ఇది కొంచెం తత్వంగా ఉన్నది. ఇక్కడికి ఆపుతాను సాయంత్రం.